ఎవ్వరు కనపట్లేదు, భయంకరంగా ఉంది నిజంగా చెప్పాలంటే. అయితే ఈ చీకట్లో కూడా నేను మీకు ఒక విశేషం చెప్తాను. ఇక్కడ చూడండి, మనకు శ్రీ బ్రహ్మరాంబ దేవి విగ్రహం కూడా ఉంది, ఎదురుగా నంది విగ్రహం ఉంది. ఒక విశేషం ఏంటంటే, ఇక్కడ నుంచి శ్రీశైలానికి, గుత్తికొండకి కూడా దారులు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. అయితే నిజంగా చెప్పాలంటే అద్భుతంగా ఉందండి. కాకపోతే ఇక్కడ లోపల పవర్ పోతే కనుక చాలా కష్టం. ఇప్పుడు పవర్ పోయింది, 10 నిమిషాలు అయింది, పవర్ రాలేదు. మేము ఎటు వెళ్ళాలో నేను ఇది చూసారా, ఇది పుష్కర ఘాటు. మనం ఇప్పుడు కృష్ణానది ఒడ్డున ఉన్నాం. అంటే ఇక్కడ దైదబిలం అనేది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఒక గుహ. హాయ్, యు ఆర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ఈరోజు నేను పల్నాడు జిల్లా గురజాలకి దగ్గరలో ఉన్నటువంటి, ముఖ్యంగా కృష్ణానది తీరాన ఉన్నటువంటి దైదబిలం. ఇది చాలా ఫేమస్ ఒక పుణ్యక్షేత్రం. ఈరోజు మనం మన వీడియోలో ఇక్కడ ఉన్నటువంటి కృష్ణానది, పుష్కర ఘాటు మరియు అమరలింగేశ్వర స్వామి టెంపుల్, మరి ఇక్కడ ఉన్నటువంటి లోపల దైదబిలము, ఇలాంటి విశేషాల గురించి నా వీడియోలో మీకు చెప్తాను. సో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా పూర్తి వీడియో చూడండి. లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఘాటు. ఇప్పుడు మనం కృష్ణానదికి పుష్కరాలు వస్తాయి కదా ప్రతి 12 సంవత్సరాలకి. అలాగే మనం నెక్స్ట్ 2028లో ఇదే ప్రాంతంలో మనకు కృష్ణా పుష్కరాలు రాబోతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనం దగ్గరగా వెళ్ళి, ఇక్కడ పుష్కర ఘాట్ ఉంది, అక్కడ వెళ్ళి కృష్ణానదిని కూడా ఒకసారి చూసి ఆ తర్వాత మనం దైదబిలంలోకి వెళ్ళి అక్కడ విశేషాల గురించి తెలుసుకుందాం. అంటే ఇక్కడ విశిష్టత గురించి చెప్పుకోవాలంటే, పూర్వకాలంలో ఇక్కడ అగస్త్య మహా ఋషి, పురాణాల్లో అగస్త్యుడు ఇక్కడ తపస్సు చేసి ఈ యొక్క క్షేత్రాన్ని బాగా ప్రసిద్ధిగా పొందినట్లుగా ఆయన దీవించడం జరిగింది. కాబట్టి అగస్త్య మహా ఋషి, అలాగే ఎంతో మంది ఋషులు తపస్సు ఆచరించినటువంటి పుణ్యస్థలం అన్నమాట. అలాగే దాంతోపాటు ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఒక బిలం, ఆ బిలం లోపల ఉన్నటువంటి స్వయంభూగా వెలిసినటువంటి శివుని యొక్క విగ్రహం, ఇవన్నీ కలిసి తర్వాత ఈ చుట్టూ ఉన్నటువంటి అడవులు, కొండలు, కోనలు, కృష్ణానది పరివాహ ప్రాంతం, ఇవన్నీ కలిసి ఈ యొక్క శైవక్షేత్రాన్ని, దైదబిలాన్ని ఒక స్పెషల్ అట్రాక్షన్గా మార్చేసి ఎంతోమంది ఇక్కడికి వచ్చి, ముఖ్యంగా అయితే పర్వదినాల్లో, ముఖ్యంగా శివరాత్రి రోజు, కార్తీక మాసము, ఇలాంటి మాసాల్లో ఇక్కడ ప్రజలందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఇక్కడైతే ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతుంది. ఎవరైనా సరే మీరు ఇలా ప్రకృతిని ప్రేమించే ప్రేమికులు ఎవరైనా సరే మనం ఒక్కసారి వచ్చి మంచి చూడండి, ఇప్పుడు ఎంత ప్రశాంతంగా కృష్ణానది పై నుంచి చల్లటి గాలి వీస్తుంది. అక్కడ దూరంగా చూడండి, మనకు అక్కడ ఇరికేపాలెం అని ఒక ఊరు ఉంది. అక్కడి నుంచి మనకి థర్మల్ పవర్ స్టేషన్ కూడా చూస్తున్నాము. ఇప్పుడైతే చూడండి, అపారమైనటువంటి జల సంపద. నిజంగా మనకు దేవుడు ప్రసాదించినటువంటి ప్రకృతి సంపదలో నదులు, సముద్రాలు, అడవులు, మన చుట్టూ ఉన్నటువంటి ప్రశాంతమైన గాలి, అగ్ని, ఇవన్నీ కూడా మనకు ప్రకృతి సంపాదించి పెట్టిన, అంటే ప్రకృతి ఇచ్చినటువంటి సంపదలు అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనం వీటిని పొల్యూట్ చేయకూడదు. అందుకోసం చూడండి ఎంత బాగున్నాయో కృష్ణానది, చూసారా, చక్కగా అలలు, శబ్దము, అద్భుతంగా. ఇది పుష్కర ఘాట్ అనమాట. అంటే నెక్స్ట్ పుష్కర ఘాట్లో ఇంకొంచెం డెవలప్ చేసి, దానికి ఇంకొంచెం చేసి బాగా కొన్ని ఏర్పాటు చేసి చేశారు. కాకుండా చూడండి,
ఇదిగోండి ఇప్పుడే కృష్ణానదిని మనం చూసాం కదా. ఇప్పుడు మనం వెంటనే ఆలస్యం చేయకుండా ఇంకా ఇలా స్టెప్స్ ద్వారా వెళ్ళేసి బిలం లోపలికి వెళ్దాము. ఇది ప్రకృతి సహజంగా ఏర్పడినటువంటి దైద బిలం, తర్వాత అందులో ఉన్నటువంటి శివుని యొక్క విగ్రహం. కాబట్టి ఈ విశేషాల గురించి తెలుసుకుందాం పదండి. ఇక్కడైతే మనకు లోపలికి బిల్లం లోపలికి వెళ్ళాలంటే ఎంట్రన్స్ టికెట్ అయితే ఉందండి. అక్కడ రాశారు చూసారా, శ్రీ అమరలింగేశ్వర స్వామివారి దేవస్థానం టికెట్ కౌంటర్ అని. దర్శనం టికెట్ 20 రూపాయలు, అభిషేకానికి అయితే 100 రూపాయలు. అయితే ఎవరైనా వచ్చి ఇంత ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించడానికి 20 రూపాయలు అనేది పెద్ద విశేషం కాదు. కాబట్టి నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి 20 రూపాయల టికెట్ తీసి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇప్పుడు మనం బిలం ఎంట్రన్స్లో ఉన్నామండి. అయితే ఒకప్పుడు ఈ బిలం ఇలా ఉండేది కాదంట. మనుషులు పాక్కుంటూ వెళ్ళి శివుణ్ణి దర్శించుకునేవాళ్ళంట. అయితే ఇప్పుడైతే ఈ మార్గాన్ని కొంచెం వైడన్ చేసి అక్కడక్కడ ఎలక్ట్రిక్ లైట్స్ పెట్టేసి, అంటే ప్రజలందరికీ భక్తులందరికీ దర్శించుకునే విధంగా చేశారు. ఇది ఒక గొప్ప విషయం అండి. లేకపోతే మనం చాలా కష్టం. ఇది రండి చూద్దాం. చూసారా, ఇక్కడైతే లైట్స్ పెట్టారు. ఇది చూడండి, ఇవన్నీ పర్వతాలు, కొండలు. ఈ కొండల నడుమ సహజ సిద్ధంగా ఏర్పడింది అనమాట. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. రండి. అంటే ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి. రాను రాను చీకటిగా ఉంది. ఎంత లైట్స్ ఏర్పాటు చేసినా ఇది గుహ కదా, బిలం కాబట్టి మీరు జాగ్రత్తగా రండి. చూసారా, నిజంగా వండర్ఫుల్ అండి. ఎందుకంటే అయితే ఒక విషయం చెప్పుకోవాలి, ఇంత బిలం అయినప్పటికీ గాలి వెలుతురు మాత్రం, వెలుతురు కంటే కూడా గాలి మాత్రం ఉందండి. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. కొంచెం జాగ్రత్తగా అయితే రావాలి. అయితే ఇక్కడ మాత్రం శ్రీ స్వామి వారికి హుండీ ఒకటి ఏర్పాటు చేశారు. భక్తులు ఎవరైనా సరే కానుకలు వేసి లోపలికి రావచ్చు. నిజంగా వండర్ఫుల్ అండి. చూడండి అసలు ఇవన్నీ కూడా రాక్స్. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ శివక్షేత్రం దైద బిల్లం వాళ్ళు మధ్య మధ్యలో ఫ్యాన్స్, లైటింగ్ ఏర్పాటు చేయటం వలన మనం ఈ విధంగా వెళ్ళగలుగుతున్నాం. కానీ లేకపోతే ఇంపాసిబుల్ అయ్యేది. అయినప్పటికీ వెళ్ళేవాళ్ళు భక్తులు. చూసారా, ఒక్కసారి చూడండి వ్యూ ఎలా ఉందో. మన ఏదో పాత సినిమాల్లో మనం మాయాబజార్ లాంటి సినిమాల్లో మనం వెళ్తాం కదా, మాంత్రికుడు హీరోని తీసుకెళ్ళి, అంటే ఆ విధంగా అడ్వెంచరస్. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే అడ్వెంచరస్గా ఉంది. అంటే కేవలం ఇక్కడ భక్తితో పాటు అడ్వెంచరస్ ప్రియులకు కూడా, ప్రకృతి ప్రేమికులకు కూడా ఈ యొక్క గుహని చూడటం నిజంగా చాలా ఆనందం వేస్తుందని నేను అనుకుంటున్నాను. మీరు ఎవరైనా సరే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. సూపర్. ఏసీ అసలే ఇప్పుడు లోపల బయట నుంచి కష్టపడి వచ్చాం కదా, ఎండ బాగుంది. కాబట్టి ఏసీ ఏర్పరిచారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చండి. ఈ యొక్క గుడి నిర్వాహకులకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకని మధ్య మధ్యలో లైటింగు, తర్వాత ఏసీ చూసారా, ఫ్రెష్ ఎయిర్, సూపర్. రండి. ఇంకా ఎంత దూరం ఉందో నాకైతే అర్థం కావట్లేదు, కానీ అద్భుతం అని అనిపిస్తుంది. నాకైతే మళ్ళీ ఫీల్ అవుతున్నాను. అదిగాక ఇక్కడ మెలికలు తిరుగుతూ, అంటే నేను చెప్పాను కదా, ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి, పర్వతారోహకులకు, ప్రకృతి ప్రేమికులకు అద్భుతం అని చెప్పచ్చు. రాక్స్ ఇవన్నీ కూడా సూపర్. సరే ఫలే మీ పని. నీలకంఠతో పాద సేవనం.
ఎక్కడన్నా అనుకుంటున్నామో వాళ్ళు చెప్తారని కసేపుండు దేనికి వాళ్ళే పిల్లగాడు మళ్ళీ బస్సు వచ్చిందంటే మన నుంచి వచ్చిపోయారు చేతులు ఖాళీ కాదు. ఉత్తరం ఉండదండి అన్నీ ఎక్కువ మరి స్వామివారిని దర్శించుకున్నాం కదా, వెంటనే ఇప్పుడు మనం దైదబిలంలో ఉన్నటువంటి శివుని విగ్రహాన్ని దర్శించుకున్నాం కదా. ఇప్పుడు మనం అసలు సిసలైన సినిమా కనపడింది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఒక రకంగా వచ్చాము, ఇప్పుడు ఇంకా నేరో అయిపోతుంది. ఎలా ఉందో ఒకసారి చూద్దానండి. చూడండి, ఇక్కడి నుంచి అయితే మనం ఇలా వంగొని వెళ్ళాల్సిందే. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. అయితే ఇది ఒక అడ్వెంచర్ అనమాట. దీన్ని మనం స్పోర్టివ్గా తీసుకోవాలి తప్ప ఇదేదో కష్టమైన పనిగా తీసుకోకూడదు. ఇలాగా చాలా జాగ్రత్తగా రావాలి. ఎందుకంటే అడ్వెంచరస్ చెప్తాం కదా, మనం అడ్వెంచర్ చేయాలంటే దమ్ము ధైర్యం ఉండాలి. ఏమంటాము, డర్కే ఆగే జీత్ హే అంటాం కదా. భయపడకూడదు. దీన్ని కూడా మనిషి అన్న తర్వాత కొత్త కొత్త ప్రదేశాలని, కొత్త కొత్త మనుషుల్ని, దేశాలని కలుస్తూ ఉండాలి. కలుస్తుంటేనే అప్పుడే మనకు అసలు ప్రపంచం అంటే అర్థం అవుతుంది. అందుకోసమే నేను ఇలాంటి వీడియోస్ చేయడానికి ఇష్టపడుతుంటాను. నేను కూడా మీకు కొత్త కొత్త ప్రదేశాన్ని చూపించాలనుకున్నాను. సో నా వీడియోని తప్పకుండా లైక్ చేసి అందరికి షేర్ చేయండి బ్రదర్. ఇప్పుడు మనం చూసారా, ఇలా ఇక్కడ వంగుని అలా వెళ్ళాలి అంటే ఎంత ప్రకృతి సహజంగా ఏర్పడిందో చూడండి. ఇక్కడ రండి ఒకసారి చూద్దాం. చూసారా, మనం ఇలా ఇంకా ఇంకా నయం మనకు లైట్లు ఏర్పాటు చేశారు కాబట్టి మనకు ఇక్కడైతే గబ్బిలాల వాసన కూడా ఉంది. తప్పదు. చూడండి అయ్యా, సో అబ్బా జాగ్రత్త. ఇక్కడైతే చూడండి, ఇక్కడ కొంతమంది పూజలు చేశారు. నంది విగ్రహం కూడా ఉంది. చూసారా ఎంత అద్భుతంగా. నంది విగ్రహం అంటే తెలుసు కదా, శివుడు ఉంటే శివుని దగ్గర నంది ఉండటం అనేది కామన్. ఇప్పుడు ఎట్టెళ్ళాలి అర్థం కావట్లేదే. ఇక్కడ కనుక కన్ఫ్యూజ్ అయ్యి మిస్ అయిపోయాం అనుకోండి, మనకి కాదే ఎటు వెళ్ళాల్సి వస్తుంది. అటేనా? ఓకే. ఏంటంటే ఇక్కడ మనకి శివుని విగ్రహంతో పాటు ఆయన సతీ అయినటువంటి బ్రహ్మరాంబాదేవి ఆలయం కూడా ఉందండి. కరెంట్ ఇప్పుడైతే గుహ లోపలికి చాలా దూరం వచ్చేసామండి. ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలని అర్థం కావట్లేదు. మొత్తం చీకటిగా ఉంది అండి. అంటే పరిస్థితి ఎలా ఉందంటే లోపల ఎలక్ట్రిసిటీ పవరు ఆన్ అండ్ ఆఫ్ ఉందండి. ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంది. కాబట్టి ఇదిగో పోయింది కరెంట్ మళ్ళీ. హలో చూసారా, మనం ఇప్పుడు దాకా బాగానే వచ్చామా, సడన్గా పవర్ ఆఫ్ అయిపోయింది. చెమ్మ చీకటి, ఎవ్వరు కనపట్లేదు. భయంకరంగా ఉంది నిజంగా చెప్పాలంటే. అయితే ఈ చీకట్లో కూడా నేను మీకు ఒక విశేషం చెప్తాను. ఇక్కడ చూడండి, మనకు శ్రీ బ్రహ్మరాంబ దేవి విగ్రహం కూడా ఉంది. ఎదురుగా నంది విగ్రహం ఉంది. ఒక విశేషం ఏంటంటే ఇక్కడ నుంచి శ్రీశైలానికి, గుత్తికొండకి కూడా దారులు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. అయితే నిజంగా చెప్పాలంటే అద్భుతంగా ఉందండి. కాకపోతే ఇక్కడ లోపల పవర్ పోతే కనుక చాలా కష్టం. ఇప్పుడు పవర్ పోయింది, 10 నిమిషాలు అయింది, పవర్ రాలేదు. మేము ఎటు వెళ్ళాలో మాకు అర్థం కావట్లేదు. అదొక చిన్న అంటే యాంగ్జైటీ. అడ్వెంచర్లో ఎక్కడైనా సరే యాంగ్జైటీ ఉంటుంది. యాంగ్జైటీ అడ్వెంచర్లో ఉంటేనే కదా మజా వచ్చేది లైఫ్లో. కాబట్టి సో నేను ఇలా అనుకుంటున్నాను, ఇటు నుంచి వెళ్తే పైకి వెళ్తారని నేను భావిస్తాను. సో వెళ్దాం.
ఓకే, మొత్తం చీకటి. చూసారా, గుహలోంచి బయటకు వచ్చేసాము. కరెంట్ అయితే పోయింది, అయినా కానీ అడ్వెంచర్ చేసి వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడైతే బయట సన్ కనబడుతున్నాడు, అంటే ఎండ్ ఉంది. సో ఇదండి దైద బిలం. ప్రకృతి సహజంగా కృష్ణానది తీరాన మనకు పల్నాడు అంటే కక్షలు కార్పణ్యాలు మాత్రమే కాదండి, ఇలాంటి ఎన్నో ప్రకృతి సంబంధమైనటువంటి అద్భుతమైనటువంటి విశేషాలు కూడా ఉన్నాయి. చూసారా, మనం నిజంగా ఎక్కడో మనం ఎంట్రీ తీసుకున్నాము, చివరికి ఇక్కడ గుడి బయట వచ్చేసాము. చెమటలు కూడా పట్టినాయి, అయినా కానీ ఒక అద్భుతమైన ఫీల్ మాత్రం కలిగింది. సరే, ఇప్పుడు అయితే మనం గుడిని పరిసరాలని ఒకసారి చూసి ఇంకా మనం వెళ్ళిపోదాం.